మనకు రెండవ రాశి అయిపోయింది. నెక్స్ట్ మూడవ రాశి కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి. సో మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. సో మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం అంతా శుభాశుభ ఫలితములతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కార్యములన్నీ సత్వరము నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సర్వులు మిత్రులై కార్య సాధనకు ఉపకరిస్తారు. ఇష్టకామ్యార్థములన్నీ నెరవేరి ఇంటి యందు శుభకార్యములు అత్యంత ఉత్సాహంతో గడుపుతారు. సకల కార్య సిద్ధి, అప్రయత్న ధనలాభము, బంధుమిత్ర కుటుంబ పరివారంతో తీర్థయాత్రా గమనము చేయగలరు. గురు దైవ అనుగ్రహంతో నూతన ఉత్తేజంతో సకల కార్యసిద్ధి పొందగలరు. నూతన ప్రయత్నములన్నీ ఫలించును. ఆరోగ్యం సిద్ధించును. పితృ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కలిసి వచ్చును. సంవత్సర ప్రారంభము అత్యంత ఉత్సాహంతో అన్ని పనులు చేయుతురు. ఆర్థిక సమస్యలన్నింటి కొలిక్కి వచ్చును. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులన్నీ నెరవేరగలవు. బ్యాంకు లావాదేవీలలో ప్రతిష్టమ తొలగిపోవును. మనోధైర్యము హెచ్చును. మధ్య మధ్య కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే భార్య, భర్త లేదా కుమారులకు సంబంధించినటువంటి సమస్యలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎక్కడనో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిగా ధైర్యము తగ్గి మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే మే 1వ తేదీ నుండి మిథున రాశి వారికి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. సో దానివల్ల కొద్దిగా యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తడి ఎక్కడగా ఉంటే అక్కడ కాలు పెట్టినప్పుడు కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అలాగే పితృ సంబంధమైనటువంటి స్థిర చరాస్తుల విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడిను. చివరకు విజయం మీదే ఏర్పడను. సో సంవత్సరం మధ్యంలో మరీ ముఖ్యంగా మీకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శుభకార్యముల వల్ల విపరీతమైనటువంటి ధన ఖర్చు కనిపిస్తూ ఉంది. 1కి 10 సార్లు ప్రయత్నించిన మీదట పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడేది ఒక 6 నెలలు, ఆగస్టు నుండి ఇంచుమించు సెప్టెంబర్ వరకు. ఆర్థిక సమస్యలు కొన్ని బాధించును. కొన్ని కార్యములు వాయిదా పడును. అలాగే పోలీసు కోర్టు కేసులు తిరగదోడే అవకాశం ఉంది. లేదా కొత్త కేసులు మీద పడే అవకాశం ఉంది. అలాగే శత్రు బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. నిద్రలేమి, అనాసక్తత, ఆకలి లేకపోవడం వంటి సమస్యల వలన ఇబ్బందులు పడుదురు. ఆర్థిక సమస్యలు పెరుగుటచే నిరాశ నిస్పృహకు గురి అవుదురు. సో బ్యాంకు లావాదేవీలు సమస్యాత్మకంగా ఉండును. నేను మాట్లాడేదన్నీ కూడా ప్రత్యేకించి మిథున రాశి వారికి ఆగస్టు నుండి ఒక 5-6 నెలలు తీసుకోవాలి. అంటే ఇంచుమించుగా ఆగస్టు నుండి డిసెంబర్ లేదా జూలై నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి గురువు వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధించారు? మంచి ప్రశ్న అమ్మా. సో గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. గురువు నీచం ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలి, లేదు టీషర్ట్ వేసుకోవాలి. అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవాలి, సరిపోతుంది. ఓకే, రైట్. కర్కాటక రాశి. నెక్స్ట్ కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. సో కర్కాటక రాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే క్రోధినామ సంవత్సరం అంతయు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగును. ధనముకు ఇబ్బంది రాదు. ధనాదాయములు బాగుండును. అనుకున్న వారికి సమయానికి అవసరమైన ధనము అప్రయత్నంగా సమకూరును. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బకాయిలు వసూలగును. రుణ బాధలు తీరిపోవును. అవసరమైన వాటికి తగిన సహాయ సహకారం అందించడంతో వారు మీకు కృతజ్ఞులై ఉండగలరు. మనోధైర్యం పెరుగును. కీర్తి గౌరవ మర్యాదలు పెరుగును. కానీ ఆరోగ్యం మాత్రం మందగించును. కారణం ఏంటంటే అష్టమశని నడుస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి అష్టమశనిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే భార్య, భర్త మరియు సంతానం యొక్క ఆరోగ్యము ఆందోళనకు గురి చేయును. శారీరక శ్రమ పెరుగును. అశాంతి పెరుగును. అలసట పెరుగును. కొన్ని పనుల యందు ఆటంకం ఏర్పడును. మరి ముఖ్యంగా వాహన ప్రమాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం, కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. రాత్రి ప్రయాణాలు అవాయిడ్ చేయండి. సంవత్సర ప్రారంభం నుండి ఉత్సాహంగా ఉందరు. అప్రయత్న కీర్తి లాభము, ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి, గురు దైవ దర్శనం చేయుదురు. కీర్తి వృద్ధి కలుగును. బలము, తేజస్సు ఎల్ల చోట్ల జయము కలుగును. శత్రువులు మిత్రువులగుదురు. మంత్రసిద్ధి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుదురు. సత్పురుషుల సాంగత్యం లభించును. మనోవికాసమును కలుగును. సంగమునందు గుర్తింపు గౌరవ మర్యాదలు కలుగును. నూతన పదవి యోగము కలుగును. దుష్టుల పన్నాగములచే ముందుగానే గమనించి వారికి తగిన బుద్ధి చెప్పగలరు. మిమ్ము ఆశ్రయించిన వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి గౌరవ మన్నలను పొందగలరు. భార్య, భర్త, సంతానము కావలసినటువంటి విద్య, ఉద్యోగ కార్యము సత్వరంగా నెరవేరగలవు. గృహ నిర్మాణాది కార్యం నెరవేరును. చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులయందు ఆర్థిక లాభము పొంది ధనవృద్ధి అలాగే క్షేత్ర వృద్ధి కలుగును. నూతన వస్తు వాహనములు సమకూరును. బంగారు, వెండి మొదలైన విలువైన ఆభరణములను పొందగలరు.
సో ఓవరాల్ కనుక తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. వీరికి సంబంధించి రెండు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది, రెండవది ప్రయాణంలో యాక్సిడెంట్లు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాలు కనుక జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. సింహరాశి గ్రహస్థితిని పరిశీలించగా క్రోధినామ సంవత్సరం అంతయు మిశ్రమ ఫలితములతో సాగును. తరచుగా బంధు మిత్ర కలహములు, అనారోగ్య సమస్యలతో మానసిక శారీరక అశాంతి కలుగును. విపరీతమైన ధన వ్యయముతో రుణబాధలు కలుగును. రుణము తీర్చుటకై కొత్త రుణములు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. భార్య భర్త సంతానములతో విభేదాలు ఏర్పడును. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తగ్గి విడాకుల వరకు దారి తీసును. స్థిరాస్తులు అమ్ముకోవలసి వచ్చును. మాట పట్టింపులతో బంధువులతో కలహములు ఏర్పడును. మనస్పర్ధలు పెరుగును. మనోనిశ్చయము తగ్గును. సో ఈ సంవత్సరము ధైర్యము తగ్గి యాంగ్జైటీ డిజార్డర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సరి అయిన సమయంకు నిద్ర లేక ఆహారం లేకుండా వలన అనారోగ్యంకు దారి తీసును. తరచుగా మెడికేషన్ తీసుకోవాల్సినటువంటి అంటే ఔషధ సేవనం తీసుకోవాల్సిన పరిస్థితి కలుగును. బంధువుల మధ్యన అపఖ్యాతి ఏర్పడును. ధనము నీళ్ల వలె ఖర్చగును. మనోధైర్యము తగ్గును. రుణబాధలు పెరుగును. సాంకేతిక సమస్యలతో ఉన్న ధనము కూడా అవసరమునకు అక్కర రాకుండాను. అంటే టెక్నికల్గా ఈ ఆన్లైన్ పేమెంట్స్ వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ పేమెంట్స్కు సంబంధించి. అలాగే ఆశ చూపి మోసము చేయు వ్యక్తులు తారసపడుదురు. అంటే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం తారసపడేటువంటి అవకాశం ఉంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనానికి సంబంధించి అంటే టెక్నికల్గా ఈ సెల్ ఫోన్ల వాడకం వల్ల కానీ లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల కానీ ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ల వల్ల కూడా టెక్నికల్ ఇన్వెస్ట్మెంట్లు అంటారు మనం, అంటే షేర్ మార్కెట్ అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. సో మీ ప్రమేయం లేకుండాను నిందలు ఏర్పడను. పోలీసు కోర్టు కేసులు అందు ఇరుక్కునే అవకాశం ఉంది. ఇది ఇంతకుముందు మనము ఒక రాశికి చెప్పినాం మనము, వృషభ రాశి. నెక్స్ట్ వచ్చి ఇది సింహరాశి. సో సింహరాశి వారికి కూడా కోర్టు కేసులలో అలాగే పోలీస్ కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. కోర్టు కేసుల యందు పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా వీళ్ళకు మానసికంగా యాంగ్జైటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అది జాగ్రత్తగా ఉండాలి. అలాగే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణములు, వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వస్తువులు పనికి రాకుండా పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి కొద్దిగా నెగిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆదాయం 2, వ్యయం 14 అనేటువంటిది అధిక ఖర్చును చూపిస్తూ ఉంది. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2 సేమ్ ఉంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో గురువు అండ్ శని అండ్ రవి ప్లస్ కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడం వల్ల కొద్దిగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు. సో ఈ రాశివారు చేయాల్సింది ఏంటంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం. అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తిని మంగళవారం నాడు దర్శించుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. సో మనం నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి జాతకము. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారి గ్రహస్థితిని పరిశీలించక క్రోధినామ సంవత్సరం అంతయు శుభాధిక ఫలితములతో ఆనందంగా నుండును. ధనవృద్ధి క్షేత్రవృద్ధి కలుగును. పిత్రార్జితం కలిసి వచ్చును. మనోధైర్యం చేకూరును. శత్రు పీడ తొలగిపోవును. మిత్ర లాభము కలుగును. రుణములు తీరిపోవును. ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తొలగిపోవచ్చే ఉత్సాహంగా ఉండగలరు. భార్య భర్త సంతాన సమస్యలు పూర్తిగా సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఉందురు. భూగృహాది నిర్మాణాలు సకల కార్యములు సిద్ధించును. విదేశీ ప్రయాణమును చేయుదురు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము కలుగును. మధ్య చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండును. శారీరక రుగ్మతలు పెరుగును. చర్మ వ్యాధి సంబంధమైన సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఊపిరితిత్తి సమస్యలు కానీ లేదా చర్మ సంబంధమైన సమస్యలు, సోరియాసిస్ లాంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది కన్యారాశి వారికి. అంటే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలతలు ఉంటాయి, శుభాలు ఉంటాయి. కానీ మీ ఇంట్లో గత సంవత్సరంన్నర నుండి కనుక ఎలాంటి సంచలనాలు జరగకపోతే ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఏదైనా పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. లేదా చర్మ వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. సోరియాసిస్ లాంటి పెద్ద వ్యాధి ఏర్పడే అవకాశం ఉంది. లేదా కొత్త వ్యక్తుల వల్ల మాటల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. లేదా ఊపిరితిత్తుల సమస్యలు బాధించే అవకాశం ఉంది. సో కన్యారాశి వారికి మరీ ముఖ్యంగా 6వ స్థానంలో శని వల్ల పెను సంచలనం అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు చేయాల్సింది తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం, శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల చాలా వరకు మీరు సమస్యల నుండి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.
నెక్స్ట్ తులారాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్టయితే చిత్త 3, 4 పాదాలు, 1, 2, 3, 4 స్వాతి పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ గ్రహస్థితిని పరిశీలించగా క్రోధినామ సంవత్సరం అంతయు శుభాశుభ మిశ్రమ ఫలితాలుండును. అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. అన్ని కార్యములందు ఆటంకాలు ఏర్పడను. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందరు. ప్రతి అనుకున్న పనులన్నీ చివరి నిమిషంలో నిరాశకు గురి చేస్తాయి. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక సమస్యలతో కార్యములు చెడిపోవును. బ్యాంకు లావాదేవీలు యందు మోసపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలీసు కోర్టు కేసుల విషయమై నోటీసులు అందుకుంటారు. మర్చిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకి వచ్చి మనశ్శాంతి కోల్పోవుదు. అంటే మీరు తీసుకున్న అప్పు ఎవరికైతే చెల్లించలేదో సడన్గా వాళ్ళు మీ ఇంటి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సంవత్సర ప్రారంభం నుండి ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బందులు పొందుతారు. ఇంటి యందు శుభకార్యం ఆగిపోయే అవకాశం ఉంది. భూ గృహ నిర్మాణాది కార్యక్రమం మధ్యలో నిలిచిపోతాయి. భార్యాభర్త సంతానం మధ్యన కలహంలో వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంది. దాయాదుల సమస్యలు వచ్చును. అగ్ని భయం కలుగుతుంది. ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు రాక అన్ని విధాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఇదంతా కూడా గాంభీర్యత తగ్గును అంటే కాన్ఫిడెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మార్పులు వచ్చును. అలాగే క్రూరోక్తులు వచించెదరు అంటే ఏమంటాం మనము భగవంతుని తిట్టే అవకాశం ఉంది. దేవుడు నాకు సపోర్ట్ చేస్తలేడు అని దేవుడి మీద ఏడ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చును. ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తులారాశికి సంబంధించినటువంటి ఇవి వెతికి మరి వేణుస్వామి ఎందుకు నెగిటివ్ చెప్తాడు అంటే జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం. అంటే మంచి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకి ఇవన్నీ కాదు కదా. ఈ సంవత్సరం నువ్వు ఎలా ఉంటావు అని చెప్తే ఎవరైనా జాగ్రత్తలు తీసుకుంటున్న ఉద్దేశంతో మనం నెగిటివ్ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో తులారాశి జాతకానికి సంబంధించి ఇది మీరు ఏం చేయాలి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, లేడీస్ అయితే ఎల్లో కలర్ చుడిదార్ వేసుకోవడం, అలాగే శుక్రవారం నాడు నాన్ వెజ్ లిక్కర్కు దూరంగా ఉండడము, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకు వృశ్చిక రాశి. సో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. సో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి పరిశీలించగా శుభాశుభ ఫలితములు కలుగును. సర్వకార్య లాభము కలుగును. మనోధైర్యంతో ముందుకు వెళ్ళుదురు. ధైర్యవంతమైనటువంటి పనులు చేపట్టుదురు. భోగలాలస పెరుగును అంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నూతన గృహ నిర్మాణాది కార్యములు చేయుదురు. ఇంటి యందు శుభకార్యములు నెరవేరును. భార్యాభర్త సంతానం మధ్య అవగాహన పెరిగి అభివృద్ధిలో బాటలో నడిచెదరు. ధనాదాయం పెరుగును. బంధువులతో సఖ్యత పెరుగును. మధ్య చిన్న చిన్న తగాదాలు చికాకులు ఏర్పడును. శుభ కార్యాచరణ నిమిత్తం అధికంగా ధన వ్యయాన్ని చేయుదురు. హంగు ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యతనిచ్చెదరు. మర్యాద గౌరవం పెరుగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి అగును. మనసు చికాకుగా ఉన్నా కూడా ధైర్యంతో గట్టెక్కుతారు. సో ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభం సంవత్సరం అంటే ఏప్రిల్ మేలో జయ ధ్వానములతో కూడిన మంగళ వాయిద్యములతో నిండిన శుభకార్యమును ఇంట్లో చేయుదురు. బంధు సమాగమనము మిత్ర సమాగమనం కలుగును. మనోధైర్యం పెరుగును. ఇంటి యందు గౌరవ మర్యాదలు పెరుగును. సంఘంలో గౌరవం పెరుగును. అందరూ మిమ్మల్ని పూజ్యుడిగా గుర్తించెదరు. భూగృహ నిర్మాణాది కార్యములు సిద్ధించును. ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగెదరు. పుణ్యక్షేత్ర దర్శనం చేయుదురు. పేదలకు వస్త్రదానాది కార్యక్రమాలు చేయుటచే మీ పేరు మారుమ్రోగిపోవును. బ్రహ్మచారులకు సత్వరము వివాహం కలుగు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పదవీ యోగం సిద్ధించు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన వస్తువాహన సంచయం కలుగుతోంది. శయ్యా సౌఖ్యము కలుగును. బంగారు ఆభరణములు ప్రాప్తి కలుగును. పుత్ర సంతాన సౌఖ్యము కలుగును. దేవాలయ తటాక నిర్మాణములు చేయుదురు. నిరంతరము బంగారు ఆభరణాలు ధరించి ఆకర్షణగా ఉందుదురు. సో సంవత్సరం అంతా కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. కాకపోతే అర్ధాష్టమ శని ఏర్పడుతూ ఉంది కాబట్టి చిన్న చిన్న చిక్కులు ఉండే అవకాశం ఉంది. అతి పెద్దగా చిక్కులు ఉండే అవకాశం లేదు. చాలా చిన్నగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళకి సంబంధించి పెద్ద జాగ్రత్తలు ఏమి అవసరం లేదు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే సరిపోతుంది. తిరునల్లారు శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు ధనుసు రాశి. సో ధనుసు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. సో ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సర ఫలితాలు సకల కార్యముల యందు విజయము ప్రాప్తించుటచే ఉల్లాసముగా ఉందురు. అలాగే ప్రయత్నించిన కార్యములందు మిత్రలాభము బంధులాభము కలిగి సత్వర కార్యసిద్ధి కలుగును. ధన వ్యయము మాత్రము అపరిమితముగా ఉండును. ఇది అండర్లైన్ చేసుకోవాలి. డబ్బు బాగా ఖర్చు చేస్తారు. సో శత్రువులను కట్టడి చేయుటకు ధనమును వెచ్చించాల్సి రావచ్చును. శత్రువులను కంట్రోల్ చేయడానికి డబ్బు వాడతారు. ఇది అండర్లైన్ కొద్దిగా విచిత్రమైనటువంటి జాతకం అనొచ్చు. అలాగే రుణములు చేయవలసి వచ్చును. బ్యాంకు రుణములను సునాయాసముగా పొందుదురు. సో ఈజీగా మీకు బ్యాంకు నుండి లోన్లు వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య లోపం నుండి అవకాశం ఉంది. దానివల్ల మెడిసిన్ తీసుకోవాల్సిన రావచ్చు.
బంధుమిత్రులతో కలహ వాతావరణం ఉండును, శుభకార్యములు చేయుదురు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు సిద్ధించును, ధైర్యముతో సమస్యలను ఎదుర్కొని విజయాన్ని సాధించగలరు. ప్రారంభములు అంటే ఏప్రిల్ మే నెలలో కొంత ధనాన్ని వ్యయం ఎక్కువగా ఉంటుంది. సో 1కి 10 రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. కొద్దిగా శత్రుబాధ ఉండే అవకాశం ఉంది. శత్రువుల పన్నాగములు తెలుసుకొని వాటికి ప్రతిక్రియ చేయటం వల్ల ధన వ్యయము కలుగును, ఆరోగ్య లోపములు సంభవించును. నేను మాట్లాడేది ధనుసు రాశి వారికి ఏప్రిల్ మే 2 నెలలే, తర్వాత చాలా బాగుంటుంది. సో మిత్రులు శత్రువుల వలె విభేదించెదరు, సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వ్యసనములకు అలవాటు పడదురు. సో భార్యాభర్తల మధ్యన కలహములు ఏర్పడును, మానసిక ధైర్యము తెగువ ఏర్పడును. అంటే ఏమైతే అది అయింది అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తల్లి ఆరోగ్యము బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. అంటే తల్లి కనుక ఉంటే తల్లి ఆరోగ్యము ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కళ్ళకు సంబంధించి జ్వరము లేదా కళ్ళకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనం కనుక తీసుకుంటే వస్తువులు పోగొట్టుకునే అవకాశం అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమైన వస్తువులు అంటే సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ పోగొట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ధనుసు రాశి వారికి చాలా బాగానే ఉంది. ఏప్రిల్ మే 2 నెలలు తీసేస్తే జూన్ 1 నుండి ధనుసు రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. శని గురువు అందరూ అనుకూలంగా ఉంటారు కాబట్టి ఇంచుమించుగా మనం జూన్ 1 నుండి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వీళ్ళకు రెమెడీస్ ఏం అవసరం లేదు. ఎందుకంటే జనరల్ గా ఏలినాశనం వెళ్ళిపోయిన తర్వాత రెమెడీస్ చేస్తే రివర్స్ అవుతుంది. అందుకని దైవారాధన కావచ్చు, వాళ్ళకి కలిసి వచ్చే వెంకటేశ్వర స్వామి ఏం అవసరం లేదు. ఓన్లీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సరిపోతుంది, వేరే ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే సకర కార్యముల యందు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు గురి అయ్యేదరు, మానసిక ప్రశాంతత తగ్గిపోవును, అకారణ కారణములు అంటే అకారణ కలహములు అంటే అనవసరంగా వితౌట్ రీజన్ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మితిమీరిన దాక్షేయము, విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిర చర ఆస్తులు తగ్గిపోవటం అంటే అమ్ముకునే అవకాశం ఉంది, ఇళ్ళు కానీ జాగలు కానీ. బంధుమిత్రముల వలన కలహములు, అలాగే వాక్పటుత్వం తగ్గును, మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కుటుంబ కలహములతో సతమతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల కలహం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అపఖ్యాతి కలుగుతుంది. ధనాదాయము లోటు లేకున్నా కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి కష్టం మీద కార్యజయం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో ఆలస్యంగా నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో రుణములు తేలికగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. మీరు అంటే డబ్బులు అడగగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. భూగృహ నిర్మాణాది పనులు అధిక ధన వ్యయంతో పూర్తి చేద్దురు. అంటే బాగా ₹1 జరగాల్సిన పని 10 రూపాయలు జరుగుతుంది. 1 నెలలో జరగాల్సిన పని సంవత్సరం పడుతుంది. సో ఇలా మకర రాశి వారికి చాలా చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి కనిపించినటువంటి విషయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చోరభయం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ తెలియకుండానే పెరగడం వల్ల చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు. సో నెక్స్ట్ మనకు మకర రాశి తర్వాత నెక్స్ట్ కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే, సో కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరంగా తీసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని ప్రభావం నడుస్తూ ఉంది. తలచిన కార్యములన్నీ వాయిదా పడును, ఆలస్యమగును, మానసిక అశాంతి ఏర్పడును, గృహ నిర్మాణ కార్యక్రమాలు వాయిదా పడును, శారీరక శ్రమ పెరుగును, తేజస్సు తగ్గును, శారీరక అలసట వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణ విఘ్నములు ఉంటాయి. వాహనముల వలన ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అపనమ్మకములు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అమర్యాద కలుగుతుంది. సంఘంలో గౌరవం తగ్గుతుంది. నూతన రుణములు చేయవలసి రావచ్చును. శరీరంలో శక్తి క్షీణించును. బలము తగ్గును. తరచూ వైద్యశాల దర్శనము,
అంటే తరచూ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి, సర్వకార్యముల యందు నిలిచిపోవును, బ్యాంకు లావాదేవీల యందు విసుగు కలుగును, షూరిటీల విషయంలో జాగ్రత్త అవసరం, లేనిచో అనవసర కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది, మానసికమైన అశాంతి పెరుగును, ఇంటి యందు శుభకార్యములు ఆటంకములతో ఆగిపోవును, గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోవును, మృత్యు కలహములు ఏర్పడును, చేయి వృత్తి వ్యాపార ఉద్యోగములందు కలహములు ఏర్పడును, హఠాత్తుగా స్థానచలనములు కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంటా బయట సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో మనం ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఈ 12 రాశుల్లో కూడా ఈ రాశికి చాలా ఎక్కువగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏది కుంభరాశి అంటే ఏలినాటి శని జన్మశనిలో ఉన్నాడు, బాగా విశేషించి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి సంబంధించి రెమెడీ ఏంటి అంటే బ్లాక్ అవాయిడ్ చేయాలి, నల్లబట్టలకు దూరంగా ఉండాలి, తిరునల్లా శనేశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవాలి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మీనరాశి చివరి రాశి. ఈ రాశి వారిని కనుక తీసుకుంటే మిశ్రమ తరచూ అనారోగ్య సూచనలు కలిగేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభంలో ఫస్ట్ పాదంలో ఉంది. సో వీరికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, నరాలకు సంబంధించి, బొక్కలకు సంబంధించి, సయాటికా లేదా స్పైనల్ కార్డుకు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వాయిదా పడును, అపఖ్యాతి అవమానం కలుగును, సంఘంలో గౌరవం తగ్గును, మాటకు విలువ లేకుండా పోవును, సంపాదించిన ధనమంతయు ఖర్చు అయిపోతుంది, అన్ని కార్యముల యందు నత్తనడక నడుచును, బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును, శరీర పీడ కలుగును, వాహన ప్రమాదములు కలుగును, పోలీసు కోర్టు కేసులు కలుగును, మధ్యలో కొంత అశాంతి కలుగును, అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకొందురు, సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకునే ప్రయత్నం చేద్దురు, అకారణంగా కలహాలు ఏర్పడను. అలాగే నిరాశ నిస్పృహలతో ఉండేదరు, నీరసము నిస్సత్వ పెరుగును, తలచిన్న పనులు కలహంతో మధ్యలో ఆగిపోవును, ధనక్షయము పెరిగిపోవును, సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బంది పడుదురు. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి గృహానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, వ్యాపార ఇన్వెస్ట్మెంట్లు కానీ మనకు రిటర్న్ రాకపోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రుణ బాధలు పెరిగిపోవును, సాంకేతిక సమస్యలతో రావాల్సిన ధన సహాయము సమయంలో రాక ఇబ్బందులు విసిగిపోయేదరు, ఇంటి యందు శుభకార్య ప్రయత్నములు విఘ్నములకు కలుగును, భార్యాభర్త సంతానం మధ్య సఖ్యత లేకుండా పోలీసు కోర్టు కేసుల యందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండును, పాత కేసులు తిరగబడి సమస్యలు కలుగును, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటితో మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడను. సో చాలా వరకు మీనరాశి వారికి విపరీతమైనటువంటి సమస్యలు, బాగా సమస్యలు ఏర్పడుతున్నటువంటి రాశులు మకరం, కుంభం, మీనం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏలినాశిని ప్రభావం మకర రాశి మీద, కుంభరాశి మీద, మీనరాశి మీద ఉంది. మీనరాశి వారికి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం బయటికి కనిపిస్తున్నట్టు మేడిపండు చూడ మేలిమైండును అన్నట్టు బయటికి కనిపిస్తారు, కానీ లోపల చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సో గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, శని బలం లేదు. సో మీరు ఏం చేయాలి అంటే రెగ్యులర్గా త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ, తిరునల్లార్లో శనేశ్వర పూజ, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇది మనకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి 12 రాసుల ఫలితం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సారికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ రాశుల యొక్క వివరాలు అందించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.